స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా సమాజంగా కూడి నిన్ను ఆరాధించే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడా, నా సొంత జ్ఞానం బంధించి, నా సొంత మాటల్ని మరుగుపరిచి, మీ ఆత్మ జ్ఞానము ద్వారా సంఘానికి, సంఘ బిడ్డలకు కావలసిన విలువైనటువంటి వర్తమానాలని మీరు అందించమని, వాక్యం ధారాళంగా రాకుండా ఆటంకపరిచే ప్రతి దురాత్మని ఈ ప్రాంతం నుంచి ప్రారదోలి, నీ యొక్క ఆత్మ సాన్నిధ్యము ఈ మందిరము చుట్టూ ఉన్నట్లుగా మీరు కృప చూపించమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి మనిషి జీవితంలో ఆయన కలుగు చేసిన అన్నిటిలో కూడా చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది, జీవిత వ్యవస్థని క్రమబద్ధీకరించేది, జీవిత వ్యవస్థని వినాశనం చేసేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు మనలో ఉంచాడు. అది గుప్పెడంత మనస్సు. ఈ గుప్పెడంత మనస్సు జీవితంలో జరిగేటువంటి ప్రతి చర్యని కూడా, జీవితంలో ఆలోచించే ప్రతి ఆలోచన, జీవితంలో కలిగేటువంటి ప్రతి భావోద్రేకాలను అది నియంత్రించేటువంటి గొప్ప సామర్థ్యం కలిగినది మనస్సు. ఈ రోజున ఈ మనస్సును గూర్చినటువంటి విలువైనటువంటి మాటల్ని మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో వినడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి వాక్యం ఎలా సెలవిస్తూ ఉంటుంది, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ రకంగా మాట్లాడుతూ ఉంటున్నారు సంఘాన్ని ఉద్దేశించి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏది ఖ్యాతి గలవో వాటి మీద మీ ధ్యానం ఉంచుకోనండి, మీ మనస్సుని ఉంచుకోనండి. ఈ రోజున మన మనస్సు వేటి మీదని కేంద్రీకరించాలి. మన మనస్సుని వేటి మీద కేంద్రీకరిస్తే వాటి ద్వారా మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, పాత్రలు తయారు చేసేటువంటి ఒక కుమ్మరి వద్దకు మనం వెళ్ళినట్లయితే, ఆ వ్యక్తి దగ్గరికి తీసుకురాబడినటువంటి ఆకారం లేనటువంటి ఎండిపోయినటువంటి మట్టిని ఆ వ్యక్తి నీళ్ళు పోసి పిసుకుతూ ఉంటాడు. అలా పిసుకుతున్నటువంటి ఆ సమయంలో తన చేతులు ఏ రకమైనటువంటి పాత్రను చేయాలి, యోగ్యమైన పాత్రను చేయాలా, ఘనహీనమైన పాత్రను చేయాలా, ఏ పాత్రను చేయాలి అన్నది తన మనస్సులో ముందు ఊహించుకొని, తన ఊహకు తగినట్లుగా తన చేతులు చర్య జరిపించి, తన మనస్సులో ఈ మట్టిని ఎలా తయారు చేయాలి, ఈ మట్టి ద్వారా దేన్ని తయారు చేయాలి అనే ఆలోచన, తన మనస్సులో కలిగిన ఆలోచన ప్రకారముగా ఆ మట్టిని ఆ విధంగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. అలాగే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచించాలి. దేవుడు మన హృదయంలో ఉంచిన ఆలోచన ప్రకారంగా మన యొక్క చర్యలు అనేవి ఉంటాయి. ఆ చర్యలే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కొందరి జీవితాలని గొప్పగా ఆశీర్వదించబడాలన్నా, లేదా కొందరి జీవితాలు వినాశనంలోకి వెళ్ళిపోవాలన్నా, మన మనస్సు ఆలోచన ప్రకారమే మన చర్యలు అనేవి ఉంటాయి. అందుకనే మన మనస్సు ఎలాంటిదంటే
ఒక తోట లాంటిది. ఈ తోటలో మంచి విత్తనాలు వేస్తే మంచి శ్రేష్టమైన పంటనే మనం పొందుకుంటాం. ఒకవేళ ఈ యొక్క తోటలో వ్యర్థమైన విత్తనాలు వేస్తే, ముళ్ళ తొప్పులు పుట్టే విత్తనాలు వేస్తే మనము ముళ్ళ తొప్పుల లాంటి పరిస్థితిని అనుభవించవలసి వస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ వాక్యం చెప్తుంది. దయచేసి ఈ రోజున మన హృదయంలో పుట్టిన ప్రతి ఆలోచన, అది ఎలాంటి ఆలోచన, మన జీవితాల్ని చాలా ప్రభావితం చేసే ఆలోచన, అవి మన జీవితాల్ని చాలా వరకు శాంతి మార్గంలో కానీ లేదా క్లిష్టమైన మార్గంలో కానీ మన భవిష్యత్తుని తీర్చిదిద్దేది మన ఆలోచనలు అనే విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా గమనించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రైట్. అందుకు కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరము కూడా మన హృదయంలో పుట్టినటువంటి ఆలోచన, మన హృదయంలో పుట్టిన ఆలోచన మనల్ని నిర్మించగలవు, మన హృదయంలో పుట్టిన ఆలోచన మనల్ని పడగొట్టగలవు, మన హృదయంలో పుట్టిన ఆ చిన్ని ఆలోచన దేవునికి దగ్గర చేయగలుగుతుంది లేదా మనల్ని దేవునికి దూరం చేయగలుగుతుంది. ఇవన్నిటినీ కూడా ఆధారమైనది మన మనస్సు. కాబట్టి ఈ మనస్సును జాగ్రత్తగా భద్రపరచుకోవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మనసుని హెబ్రీ భాషలో ఈ విధంగా అంటారు. హెబ్రీ భాషలో మనసు అంటే షార్ అంటే అర్థం ఏంటంటే ఇది విభజిస్తుంది, ఇది లెక్కిస్తుంది, లేదంటే కనుక ఇది అంచనా వేస్తుంది. మన మనస్సు అనేది దానికి ఉండేటువంటి ప్రాముఖ్యతలు మనం చూస్తే, మన మనసులోకి వచ్చిన ప్రతి ఆలోచన ఇది మంచి ఆలోచన, ఇది చెడ్డ ఆలోచన అని చెప్పి విభజించే శక్తి ఉంది. రెండవదిగా లెక్కించే శక్తి ఉంది. దీని ద్వారా వచ్చేటువంటి పరివాసనం ఎలా ఉంటుంది, దీని ద్వారా వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ అనగా నష్టాలు ఎలా ఉంటాయి అని చెప్పి ముందుగానే లెక్కించడం కానీ అంచనా వేసే సామర్థ్యం కానీ ఈ యొక్క మనసుకు ఉంది. కాబట్టి మనిషి జీవితంలో దేవుడు పెట్టినటువంటి విలువైనటువంటిది ఏదైందంటే అది మనస్సు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మార్టిన్ లూథర్ గారు అనేటువంటి గొప్ప దైవ సేవకుడు ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆకాశంలో పక్షులు నా తల మీద వెళ్లకుండా నేను ఆపలేను, కానీ ఆ పక్షులు వచ్చి నా తల మీద గూడు కట్టుకుని నా తలను పాడు చేసుకోకుండా నేను జాగ్రత్త పడగలను అంటాడు. అంటే దాని అర్థము, నా హృదయంలో వచ్చిన అనేక ఆలోచనల్ని రావడానికి వీల్లేదని చెప్పి ఆపే సామర్థ్యం నా దగ్గర, నా మనసుకు లేదు. కానీ ఆ మనసులో వచ్చిన ఆలోచనలు స్థిరపడి అవి చర్య రూపంలో కార్యదాల్చి ఒకవేళ అవి అలవాట్లుగా మారి ఆ అలవాట్లు కాస్త వ్యసనాలుగా మారి నా జీవితాన్ని పాడు చేయకుండా, నా బ్రతుకుని నాశనం చేయకుండా, నా జీవితాన్ని అంతం చేయకుండా కాపాడుకొని నా యొక్క జీవితాన్ని భద్రపరుచుకునేటువంటి శక్తి దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరము కూడా మనమందరము కూడా గమనించాలి. మన మనస్సులో అనేకమైన దురాలోచనలు వస్తాయి. ఒకడు తన మనస్సులో ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను వాడి దృష్టికి యోగ్యంగా కనిపిస్తుంది, చివరికి అది మరణానికి నడిపిస్తుంది అని చెప్తుంది. కాబట్టి మన మనసులో వచ్చిన ప్రతి ఆలోచన అది శ్రేష్టమైనదా లేదా అది దేవునికి అనుకూలమైనదా లేదా దేవుని ఆలోచనకి విరుద్ధమైనదా అని చెప్పి మనం ఆలోచించుకునే జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక మనిషి జీవితంలో మనిషికి దేవునికి మనిషి ద్వారా వచ్చే ఘనత ఏదంటే, ఒక మనిషి నిజముగా తన హృదయాన్ని మార్చుకోగలిగితే, ఒక మనిషి తన హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, ఆయన బాగు చేసే దేవునికి మన హృదయాన్ని అప్పగించగలిగితే, చెడిపోయిన నా బ్రతుకుని, చెడిపోయిన నా మనసుని బాగు చేయగల దేవుడివైన నీ యొద్దకు నేను వచ్చి ఉన్నాను. నీవు మతం మార్చేవాడు కాదు, కులం మార్చేవాడు కాదు, లేకపోతే ప్రాంతం మార్చేవాడు కాదు, నా మనసుని మార్చేవాడివి. అనేక మంది మనసులు మార్చి వాళ్ళ యొక్క మనస్సు, చెడిపోయిన మనసుని బాగు చేస్తున్న గొప్ప సమర్థుడైన నీవు నా మనసును బాగు చేయి ప్రభా, చెడిపోయిన నా మనసును బాగు చేయి, చెడు ఆలోచన చేత నింపబడుతున్న మనసుని పవిత్రపరచు అని గనక ప్రభుని అడగగలిగితే, నేను ఆరాధిస్తున్న కృపగల దేవుడు అనేక మంది మనస్సుల్ని బాగు చేస్తున్నవాడు, అనేక మంది మనస్సుల్ని క్రమబద్ధీకరిస్తున్నవాడు, చెడిపోయిన జీవితాల్ని చక్కగా సమర్థవంతంగా బాగు చేస్తున్నాడు. మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు. అందుకాబట్టి ఆయన మనస్సుల్ని బాగు చేసేటువంటి గొప్ప దేవుడు. అందుకాబట్టే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఇలా ఉంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకుని పరీక్షించి రైట్ మీ మనస్సు మారి నూతన మగుట వలన రైట్ దేవునికి స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమైనటువంటి సంపూర్ణతని మీరు కలిగి మీ మనస్సు మారడం ద్వారా మీ మనస్సులో ఏం చేయాలంటే అక్కడ ఏమని రాశాడండి? మీ మనస్సులో రూపాంతరము, చదవండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందడు. దేవుని స్తోత్ర హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో మనమందరము కూడా మన మనస్సును మార్చుకుని రూపాంతరము చెందేటువంటి కృప, ఆ కృపగల దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. మన మనస్సుల్ని దేవునికి అంకితం చేసుకుని మన మనస్సుల్లో రూపాంతరము చెందేటువంటి మంచి హృదయాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మన ఆలోచనల ప్రాముఖ్యతని మనం గుర్తించాలి. ఎంత గొప్ప ఆలోచనలు అంటే, మన హృదయంలో మన మనస్సు ఎలాంటిదంటే ఒక యుద్ధ భూమి లాంటిది. మన మనస్సు ఎలాంటిది అంటే ఒక యుద్ధ భూమి లాంటిది. ఆత్మ శరీరం మధ్య ఎప్పుడు కూడా పోరాటాలు జరుగుతాయి. మనసు ఒకటి చెప్తాది, శరీరం ఒకటి చెప్తాది. ఈ శరీరానికి మనసుకిని, ఈ శరీరానికి ఆత్మకి మధ్య ఎప్పుడు కూడా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. శత్రు నిరంతరం కూడా సందేహం, భయము అనేటువంటి అనేకమైనటువంటి ప్రతికూల విత్తనాలు మన హృదయాల్లో సాతాను పెడుతున్నప్పుడు మనమందరము కూడా భయపడేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యుద్ధ భూమిలో దేవుడు మనందరూ కూడా మంచి ఆలోచన విధానాన్ని అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మన మనస్సులో ఒకవేళ సాతాను భయము లేదా ఆందోళన, ప్రతికూల పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా అనుమతిస్తే మన హృదయాలు ఏమైపోద్దంటే, సైంటిఫిక్గా మనం చూసినట్లయితే మన మెదడులో సెరోటిన్ అనేటువంటి ఒక రసాయనం, సెరోటిన్ అనేటువంటి ఒక కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది. అలా ఈ సెరోటిన్ అనేటువంటి ఈ యొక్క కెమికల్ అనేది క్రమబద్ధీకరించబడకపోతే, డిజార్డర్ అయితే గనక మన యొక్క మనస్సు అనేది మన కంట్రోల్లో ఉండదు. మన మనస్సు అనేది మన కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోద్ది. ఆ సమయంలో మనం మాట్లాడే మాటలు కానీ, మనం తీసుకునే నిర్ణయాలు కానీ, మనం చేసే చర్యలు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరంగా ఉండి కొంతమంది స్వాభావికంగానే చనిపోయేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ఎందుకనంటే మన మనస్సు అనేది ఎప్పుడైతే చెడిపోద్దో, మన మనస్సు అయితే ఎప్పుడైతే మన యొక్క కంట్రోల్ తప్పుతాదో, అప్పుడు మన మనస్సులో పుట్టుకొచ్చేటువంటి అనేక ఆలోచనల ప్రభావితం బట్టి, మన హృదయంలో పుట్టినటువంటి అనేక భయాలను బట్టి మన యొక్క జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారు కూడా లేకపోలేదు. అందుకాబట్టే మన మనసులో ప్రవహించేటువంటి క్షణకాలం ఉండేటువంటి ఆలోచన మనల్ని నిర్మించగలవు, మనల్ని కోల్చగల శక్తి వాటికి ఉందనే విషయాన్ని గమనించండి. అందుకాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుడిచ్చినటువంటి గుప్పిడంత గుండెలో ఉన్నటువంటి మనసుని జాగ్రత్త కాపాడి, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి శక్తి గలదంటే, ఈ రోజున కంప్యూటర్ కనిపెట్టిన వాళ్ళందరూ కూడా చెప్తారు, ఈరోజు మేము కంప్యూటర్ కనిపెట్టగలిగామంటే మనసుని ఆధారంగా చేసుకుని ఏ విధంగా మనిషి తన జీవితంలో జరిగిన కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయాలను ఏ విధంగా మనసులో దాచుగలుగుతున్నాడో, వాటిని ఏ విధంగా తిరిగి చెప్పగలుగుతున్నాడో, ఇవన్నిటిని ఆధారంగా చేసుకుని కంప్యూటర్ని తయారు చేశారు. కంప్యూటర్ గొప్పోడా, కంప్యూటర్ తయారు చేసిన మనిషి గొప్పోడా? దేవునికి స్తోత్రం హల్లెలూయా. మనిషి గొప్పోడు, మనిషిని తయారు చేసిన గొప్ప దేవుడు ఇంకా గొప్పోడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ గమనించండి, మన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి జీవంగల దేవునిలో మన ఆలోచనలన్నింటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మనసులోకి ఏది అనుమతిస్తామో అవన్నిటినీ కూడా దేవుని వాక్యమైన సత్యము ద్వారా మన ఆలోచనన్నింటినీ కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవాలంటే ఏం చెప్పండి? ఇప్పుడు మనకు బోరు వాటర్ వస్తుంది. ఆ బోరు వాటర్ పట్టుకొచ్చి వెంటనే తాగమన్నామని కొంచెం ఆలోచిస్తాం. కాకుండా ఇది ఫిల్టర్ వాటర్ అన్నాం అనుకోండి, త్వరగా తాగేస్తాం. ఎందుకని? ఫిల్టర్ అంటే కనుక అందులో ఉండకూడనటువంటి వ్యర్థాలన్నిటిని కూడా ఫిల్టర్ చేసేసినాయి, వడపోసేసిందని అర్థం. అలాగే మన మనసులోకి నేను ఇందాక చెప్పినట్లుగా, మార్టిన్ లూథర్ గారు చెప్పినట్లుగా అనేక ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలన్నిటిని కూడా మనం ఫిల్టర్ చేయాలి. దేని ద్వారా? వాక్యము ద్వారా ఫిల్టర్ చేయాలి. వాక్యము ద్వారా ఫిల్టర్ చేస్తే, వాక్యాన్ని మన హృదయం నింపుకున్నట్లయితే, మన మనసులో వాక్యాన్ని కనుక చోటిచ్చినట్లయితే,
నీకు ఏ విధంగా నీ ఆలోచన ఫిల్టర్ చేయగలుగుతావంటే, ఇది దేవుని ఆలోచనతో ఏకీభవించే ఆలోచన. ఓకే, నిర్ణయం తీసుకుందాం. ఇది దేవుని ఆలోచనతో ఏకీభవించకుండా వ్యతిరేకించే ఆలోచన, కాబట్టి ఈ ఆలోచన మంచిది కాదు అని చెప్పి విభజించి పరిశీలించి మనము ఆలోచించేటువంటి గొప్ప శక్తి నీ హృదయంలో ఉన్న దేవుని వాక్యానికి ఇచ్చాడు దేవుడు. మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకున్నట్లయితే గనక ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది దేవుని ఆలోచనకు అనుకూలమైనది, ఏది దేవుని ఆలోచనకు వ్యతిరేకమైనది అని చెప్పి ఫిల్టర్ చేసుకునేటువంటి శక్తి నీ హృదయంలో దేవుడు పెట్టిన ఆ ఉన్నతమైనటువంటి వాక్యానికి ఉన్నదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. దయచేసి వాక్యం విన్న ప్రేమ బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మన మనస్సుని బాగు చేయాలనేది ఎంత ఉన్నతమైనటువంటి సత్యమో జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అమెరికా దేశానికి గొప్పగా చెప్పుకుని ప్రపంచమంతా కూడా ఒక వ్యక్తి గురించి గొప్పగా చెప్పుకుంటారు. అతని పేరు ఎలన్ మాస్క్. టెస్లా కంపెనీకి గొప్ప పారిశ్రామికవేత్త అయిన, అమెరికా దేశంలో జరిగిన ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించి ట్రంప్ గారి యొక్క విజయానికి దోహదపడిన వ్యక్తి ఎలన్ మాస్క్. ఈ ఎలన్ మాస్క్ గారికి చక్కని కొడుకున్నాడు. ఈ కొడుకు ఎలన్ మాస్క్ గారి యొక్క ఆలోచన ఏంటంటే, ఆయన ఏది చేసినా కానీ గొప్పగా డెవలప్ అవుతున్నారు. ఆయనకున్నటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే 2050 సంవత్సరం లోపు మనిషి ర్యాకెట్ ద్వారా అంతరిక్షంలోనికి ప్రవేశించాలి. ఆ విధముగా రూపుదిద్దుకుని ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఆయన. ప్రపంచం అంతా కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయనకున్నటువంటి కొడుకు ఒక రోజున తండ్రి దగ్గరికి వచ్చి, నానా నేను ఇప్పుడున్న పాటుగా నేను అమ్మాయిగా మారాలనుకుంటున్నాను అన్నాడు. దీన్ని ఏమంటారంటే గనక వోక్ మైండ్ సెట్. వోక్ మైండ్ సెట్ అంటే గనక దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, ఇది వాక్ మైండ్ సెట్ అంటే గనక ఎక్కడైనా కానీ అసమతలు చోటు చేసుకున్నప్పుడు, ఇద్దరి మధ్య కులాన్ని బట్టి కానీ, ప్రాంతాన్ని బట్టి కానీ, రంగును బట్టి కానీ, లేదా ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళని కానీ ఎక్కడైనా కానీ విచక్షణ గురైతే గనక ఈ వోక్ మైండ్ సెట్ అనే వాళ్ళు వెళ్ళి అక్కడ చక్కగా క్రమబద్ధీకరించి ఇద్దరి మధ్య కూడా చక్కని హక్కుల కోసం పోరాటేటువంటి మంచి ఉద్దేశంతో ప్రారంభించినది ఈ వోక్ మైండ్ సెట్ అనేటువంటి ఒక మంచి సంస్థ. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఎలన్ మాస్క్ యొక్క కొడుకు వెళ్ళి, నేను లింగ మార్పిడి చేసుకోనుకున్నాను, అమ్మాయిగా మారాలనుకున్నాను, సంతకం పెట్టండి అన్నాడు. ఎలన్ మాస్క్కి అసలే అర్థం కాలేదు. ఏంటి, నేను ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వ్యక్తిని నా కొడుకు ఇలా చేస్తే నాకు ఎంత అవమానం అని చెప్పి బాధపడుతూ నేను పెట్టనన్నాడు. అయితే నువ్వు గనక సంతకం పెట్టకపోతే నేను చచ్చిపోతానన్నాడు. వేరే గత్యంతరం లేక, కొడుకును చంపుకోలేక ఆ వ్యక్తి సంతకం పెట్టాడు. ఈ బాబు వెళ్ళి లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిగా మారిపోయాడు. అమ్మాయిగా మారిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎలన్ మాస్క్ అనే వ్యక్తి ఏమని చేశాడంటే, ఎలన్ మాస్క్ సేస్ హిస్ సన్ హీ డైడ్ కిల్డ్ బై ది వోక్ మైండ్ వైరస్ అన్నాడు. నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు యొక్క భావజావాలు చచ్చిపోయినాయి, నా కొడుకు యొక్క మనసు చెడిపోయింది, నా కొడుకు యొక్క ప్రవక్తన మారిపోయింది. ఎందుకనంటే వాడిని ఏ వైరస్ పట్టిందో తెలుసా? వోక్ మైండ్ సెట్ అనేటువంటి వైరస్ తాకింది. ఆ వైరస్ అనేది వాడిని చంపేసింది, వాడిలో ఉన్న భావజాలను చంపేసింది, వాడి యొక్క యాంబిషన్ చంపేసింది, వాడి హృదయంలో వచ్చినటువంటి దుర్మార్గపు ఆలోచన వాడి జీవితాన్ని నాశనం చేసేసింది. ఇప్పుడు వాడు నా దృష్టిలో చచ్చిపోయినోడితో సమానం. నేను ఒక కొడుకును కోల్పోయాను ఈ వైరస్ ద్వారా. తండ్రులారా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి యొక్క మైండ్ సెట్, ఒక వ్యక్తి యొక్క హృదయ ఆలోచన చెడిపోతే ఆ వ్యక్తి తీసుకునే ఆలోచనలు అతి భయంకరంగా ఉంటాయి. ఈ రోజున ఏదైనా మనసులో వచ్చిన చిన్న ఆలోచన చర్యగా మారి, ఆ చర్య కాస్త అలవాటుగా మారి, ఆ అలవాట్లు కాస్త వ్యసనాలుగా మారి, ఈ రోజున అనేక మంది అనేక రకాలుగా సిగరెట్లకి, అనేక రకాలుగా మనం చూసినట్లయితే గనక డ్రగ్స్కి, అనేక రకాలుగా డ్రింక్కి
ఈ రోజున అనేక మంది అలవాట్లు పడిపోయి వ్యసనాలు పాలైపోయి అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయేటువంటి భయంకరమైన వ్యక్తులుగా ఈ రోజున మారిపోతున్నటువంటి ఈ సమాజంలో, ఈ డెవలప్ అయినటువంటి ఈ సమాజంలో మనిషికి కావలసింది ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుందో అంత ఉన్నతమైనటువంటి భద్రత మనిషి యొక్క హృదయానికి కావాలి. మనిషి యొక్క హృదయానికి చాలా అవసరమైన సంగతిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు, ఆయనకున్నట్టు గొప్పతనము. ఒకవేళ మన మైండ్ సెట్ కనుక వైరస్, మన మైండ్ సెట్ కనుక పాడైపోతే, మన మైండ్ సెట్ కనుక ఆలోచన విధానం పాడైపోతే ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నన్ను పునరుద్ధరింప చేయవా? దావీదు అంటాడు కదండి. దావీదు ఏమంటాడండి? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి 51వ కీర్తనలో, దేవా నాకు స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు ప్రభువా. నా మనసు చెడిపోయింది, నా మనసు పాడైపోయింది, నా మనసులో స్థిరమైన మనసుని, స్థిరమైన హృదయాన్ని, స్థిరమైన ఆలోచన తీసుకునే నిర్ణయాన్ని నా జీవితం నూతనంగా పుట్టించు ప్రభు అని చెప్పి ఆయన బంగారు పాదాలు పట్టుకుని ప్రాధేయపడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం ప్రియమైన బిడ్డల ప్రతి ఒక్కరము కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు కోల్పోయినటువంటి మన మనస్సు యొక్క భావజాలాలని, కోల్పోయిన నీ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని, దేవుని పట్ల నీకున్న ప్రేమని, దేవుని పట్ల నీకున్న గౌరవాన్ని, దేవుని సన్నిధి పట్ల నీకున్నటువంటి ఉన్నతమైన ఆశని నా దేవుడి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు అడిగినట్లయితే దావీదుకి ఏ విధంగా నూతనమైన మనస్సును పునరుద్ధరింపజేస్తాడో ఈ మధ్యాహ్న కాల సమయంలో మన అందరికీ కూడా ఆ చెడిపోయిన మన మనస్సుల్ని దేవుడు పునరుద్ధరింప చేయడానికి ఆ కృపగల దేవుడు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అంతేకాకుండా మన మనసుకి ఏమి ఇవ్వాలంటే శిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఏమి ఇవ్వాలండి మన మనసుకి? ట్రైనింగ్. ఈ రోజున ప్రపంచంలో గొప్ప వాళ్ళైన వాళ్ళందరూ కూడా రాత్రి గొప్ప వాళ్ళు అయిపోలేదు. రాత్రి ఎవరు గొప్ప వాళ్ళు అయిపోలేదు. వాళ్ళు ఆ స్థాయికి వచ్చారంటే ఆ స్థాయికి వెళ్ళడానికి వెనకాల ఎంత ట్రైనింగ్, ఎంత గొప్ప శిక్షణ అనేది ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన వ్యక్తి అయినా, ఒక మంచి డాక్టర్ అయిన వ్యక్తి అయినా, ఒక మంచి ఇంజనీర్ అయిన వ్యక్తి అయినా, లేకపోతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మంచి ప్లేయర్ అయినా, ఎవరైనా కానీ వాళ్ళ వెనకాల ఒక మంచి ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారండి. ఈ రోజున మనం పర్ఫెక్ట్ అవ్వాలంటే మనకి ప్రాక్టీస్ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రాక్టీస్ అనేది ఎలా ఉంటుందో సత్యం సరైనదే, గొప్పదే. దయచేసి గమనించండి ఎలాంటి ప్రాక్టీస్ చేయాలో. మన యొక్క ఆలోచనలు అంటండి మన మనస్సులో లక్ష్యం లేకుండా తేలియాడేటువంటి అమృత భావాలు మాత్రమే కాదు, అవి వాస్తవ రూపకి ఈ ప్రపంచాన్ని రూపొందించేటువంటి కనిపించినటువంటి చేతులు. ఓకేనా? మన మనసులో వచ్చిన ఆలోచనలు చాలా తేలియాడే లాంటివి కాదంటండి, ఈ ప్రపంచాన్ని నిర్మించగల కనిపించకుండా ఉండేటువంటి చేతులు లాంటివి అంటండి. అవి పెరిగే విత్తనాల్లా వింటామంటండి. మన ఆలోచనలు, మన జీవిత కథని రాసేటువంటి అదృశ్యమైనటువంటి సిర అంటే ఇంకు. మనలో వచ్చిన ఆలోచనలు అంటండి మన జీవితాల కథలు రాస్తాయంటండి. మన జీవిత కథలు రాసేటువంటి కనిపించకుండా ఉండేటువంటి ఒక సిర లాంటిది అంటండి. ప్రతి క్షణము కొన్ని నడిపించేటువంటి ఒక సౌండ్ ట్రాక్ లాంటిది అంటండి భక్తులు అంటున్నారు. ఇంత గొప్ప ఆలోచన నీ హృదయంలో దేవుడు పెట్టాడు. మీరు గమనించండి, ఒక స్కూల్కి వెళితే అదే స్కూల్లో చదువుకున్న కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. అదే స్కూల్లో చదువుకున్న కొంతమంది వ్యక్తులు ఎందుకు పనికి రాకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఒకే టీచర్ బోధించాడు, కానీ కొంతమంది ఏమో గొప్పోళ్ళు అయ్యారు, కొంతమంది రోడ్ల మీద తిరిగారు. కారణం ఏంటో తెలుసా? తన మనసులో స్వీకరించుకున్న విధానం, తన మనసులో తీసుకున్నటువంటి ప్రాక్టీస్, తన హృదయంలో ఆలోచనలు వచ్చినాయి. నేనేమైనా 600 అయినా ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఆలోచనల్ని మన జీవితంలో సార్థకం చేసుకోవాలంటే ప్రాక్టీస్ చాలా ప్రాముఖ్యం. మన జీవితాల్లో ఉన్నతమైన స్థాయిలో ఉండాలనే ఆలోచన నీకుంది, మంచి ప్రార్థన పడేవాళ్ళని ఆలోచన నీకుంది, మంచి భక్తి పడేవాళ్ళని ఆలోచన నీకుంది, మంచి వాక్యంలో చాతుర్యం సంపాదించాలనేటువంటి ఆలోచన నీకుంది, మంచి ప్రార్థన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలని ఆలోచన నీకుంది. మన కుటుంబం అందరి కుటుంబాల కంటే భక్తి గల కుటుంబాలు ఉండాలని ఆలోచన మనకుంది. ఎవరికి లేదండి, అందరికీ ఆలోచన ఉంటుంది. అవునా కాదు? అందరు నా కుటుంబం బాగావాలి, భక్తిలో నా కుటుంబం మంచిగా ఆత్మీయతలో ఉండాలని అందరికీ ఆలోచన ఉంటుంది. మరి అందరూ ఉండగలుగుతున్నామా? ఎందుకు ఉండలేకపోతున్నాం? మనకు ప్రాక్టీస్ లేదు. ప్రాక్టీస్ అనేది లేదంటే కనుక శిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం.
గడిచిన కాలం ఏదో గడిచిపోయింది. కనీసం ఇప్పటి నుంచి అయినా కానీ మన జీవితాల్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. నీ ఆలోచన ఎలా ఉన్నాయి, నీ కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నా, బంధాలు ఎలా ఉండాలనుకుంటా, బాంధవ్యాలు ఎలా ఉండాలనుకుంటున్నా, ఆప్యాయతలు ఎలా ఉండాలనుకున్నా, వీటన్నిటిని నిమిత్తమై మనం ప్రాక్టీస్ చేసేటువంటి మంచి మనసును దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనమందరం కూడా మన మనసులో దేని గురించి ఆలోచిస్తున్నాం. మనం దేని గురించి ఆలోచించినా దేవునికి తెలుస్తుంది, అవునా కాదని? మన హృదయంలో తలంపులు పుట్టకముందే వాటిని దేవుడు ఎరిగినవాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? మన మనస్సులో హృదయంలో తలంపులు పుట్టకముందే ఆయనకి అన్నీ తెలుసు. అయితే మనం ఎలా ఆలోచిస్తున్నాం? ఓకేనా? ప్రతి ఒక్కరు ఆలోచన ఎరిగిన దేవుడు. జరిగిన సందర్భాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 4వ వచనం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 4వ వచనం. యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? మీ పాపములు క్షమించబడి అనుట చెప్పుట సులభమా? లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 4వ వచనం జరిగిన సందర్భం చెల్లి చదివింది, అందరూ కూడా విన్నారనుకుంటున్నాం. ఒకరోజు యేసు ప్రభువారు మార్గం గుండా వెళ్తున్న సమయంలో అక్కడ పక్షవాయువు గలవాడు పడుకునున్నాడు. యేసుప్రభువారు బాగు చేస్తాడని విశ్వాసంతో అతను తీసుకొచ్చారు. యేసుప్రభువారు చూడగానే వాడిని ఏమన్నారంటే, పక్షవాయు గలవాడిని, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ యొక్క మంచం ఎత్తుకుని నీవు నడువు, ఇంటికి వెళ్ళు అన్నాడు. ఆ మాట అనగానే వాడు బాగుపడ్డాడు, లేచాడు, ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ యేసుప్రభువారిని చూడడానికి కానీ, యేసుప్రభువారి యొక్క వాక్యం వినడానికి కానీ, లేకపోతే యేసుప్రభువారి మంచితనాన్ని గుర్తించి ఆనందించడానికి కానీ లేకుండా ఉన్నటువంటి కొంతమంది పరిసయ్యులు ఆయన చూసి ఏమన్నారు తెలుసా? ఏంటి ఇలాగంటున్నాడు? ఈయనేమన్నా దేవదోషం చేస్తున్నాడు, ఈయనేమన్నా దేవుడా అని చెప్పి అక్కడ మాట్లాడుకుంటా ఉంటుంటే, యేసు ప్రభువారు వాళ్ళ మనసుని ఎరిగి, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఎరిగి ఆయన ఏమంటాడో తెలుసా? పాపములు క్షమించబడ్డాయంటావు సులభమా? నీ రోగం బాగుపడ్డాదని చెప్పడము సులభమా అని చెప్పి వాళ్ళ మనసులో ఉన్న కాఠిన్యతను గుర్తెరిగి ఈయన అలా మాట్లాడారు. అంటే యేసు ప్రభువారు ఆయన చేసినటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప కార్యమును చూసి ఆనందించవలసినటువంటి యొక్క పరిసయ్యులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసండి? ఆయన చూసి అసూయ పడుతున్నారు. ఆయన చూసి హృదయంలో ఒక రకమైన ద్వేషాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాక్యాన్ని ప్రేమిలారా, యేసు ప్రభువారు ఆయన జీవించిన 33.5 సంవత్సరాలలో ఈ పరిసయ్యులు కానీ, ఈ యొక్క శాస్త్రులు కానీ, ఈ యొక్క సద్దుకాయలు కానీ యేసు ప్రభువారిని గాయపరిచిన విధానం చూస్తే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంటే ఎక్కడికి వచ్చినా కానీ ఆయనలో ఉన్న తప్పులేంటో లెక్కిందాం, ఆయనలో ఉన్న తప్పులేంటో చూచి ఆయన అవమానపరుచుదాం అనే ఆలోచనతోనే ఈ పరిసయ్యులు వచ్చారే తప్ప ఆయన లోకరక్షకుడు, ఆయన హృదయాన్ని బాగు చేసేవాడు, జీవితాన్ని బాగు చేసేవాడు, అనేక మంది రోగులు బాగు చేస్తున్నాడు, కుష్టి వ్యాధిగ్రస్తులు బాగు చేస్తున్నాడు, పాపములు క్షమిస్తున్నాడు, అపరాధం చేసిన వాని హక్కును చేర్చుకుంటున్నాడు, ఆయన ప్రేమ అమూల్యమైనది, ఆయన త్యాగం ఉన్నతమైనది అనే భావజాలాలు ఏ కోసన కూడా ఈ పరిశీలికి రాలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ మనసులు వాతవేయబడినవి, వాళ్ళ మనసులో చెడిపోయినవి, వాళ్ళ మనసుల్లో భయంకర ద్వేషభావాన్ని యేసు ప్రభువారి మీద పెట్టుకున్నారు. కాబట్టి ఆ యేసు ప్రభువారు చేసిన ఆ మంచి పనులు జ్ఞాపం రావట్లేదు, కానీ యేసు ప్రభువారు ఉన్నటువంటి ఎక్కడ తప్పు దొరుకుతాడని చెప్పి ఆ లోపాలు ఎత్తు చూపించడానికి ఈ పరిశీలు వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, ఈ పరిశీలు ఎవరనుకున్నారు? ధర్మశాస్త్రోపదేశకులు. వాళ్ళకి బైబిల్ బాగా తెలుసు, వాళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలుసు, భక్తి భావాలు తెలుసు, వాళ్ళ ఉపవాసాలు ఉంటారు, వాళ్ళ దేవుని కొరకు మేము ఎంతో గొప్పగా బ్రతుకుతున్నామని చెప్పుకుంటారు. కానీ లోక రక్షకుని అర్థం చేసుకునేటువంటి భయంకరమైన హృదయాన్ని వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. వాళ్ళ మనసులు పాడైపోయి, వాళ్ళ మనసులు చెడిపోయి,
అందుకని యేసు ప్రభువారు వాళ్ళని ఎలా పోల్చారో తెలుసా? మీరు సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు. మీరు పైకి వైట్ బట్టలు వేసుకుంటున్నారు, చక్కని వస్త్రాలు వేసుకుంటున్నారు, సమాజంలో ఘనతలు కోరుకుంటున్నారు, కానీ మీ హృదయం అంతా కూడా చెడిపోయి మీ హృదయాల్ని బాగు చేసే అవకాశం వచ్చినా మీరు బాగు చేసుకునేటువంటి విధముగా మీరు ఉండలేదని చెప్పి వాళ్ళ నిమిత్తమై అనేక రీతిలుగా యేసు ప్రభువారు బాధపడినట్లుగా బైబిల్ చరిత్రలో అనేక సువార్తల్లో మనకు అగుపడుతూ ఉంటుంది. రెండవదిగా మన జీవితాల్లో 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 3-5 వచనాలు చూస్తే గనక మన ఆలోచనల్ని మనము దేవుని శక్తి ద్వారా మనము నియంత్రించుకోగలుగుతాం. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆ మాట. మన ఆలోచన ఎలా నియంత్రించుకోగలుగుతామండి? దేవుని వల్ల మన ఆలోచనల్ని ఏం చేసుకోగలుగుతాం? నియంత్రించగలుగుతాం. ఈ రోజున ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేలో ఈ రోజున చాలామంది అడిక్ట్ అయిపోవడానికి, చాలా విషయాలు ఆలోచించడానికి, మనసులు చెడిపోవడానికి, ఆ సర్వేలో ఒక వ్యక్తి కనుక 18 సంవత్సరాల పాటు సోషల్ మీడియాకి కానీ టెలివిజన్కి కానీ కనుక అడిక్ట్ అయిపోతే ఆ వ్యక్తి సగటున 1,80,000 త్రాగుడికి సంబంధించిన విషయాలు కళ్ళతో చూస్తాడు. ఒక వ్యక్తి 18 సంవత్సరాల పాటు సోషల్ మీడియాకి కానీ లేదంటే గనక, ఇది ఎప్పుడో సర్వే 2017లో, అది ఇప్పుడైతే ఇంకెక్కువ ఉంటుందేమో. ఒక వ్యక్తి కనుక 18 సంవత్సరాలు బ్రతికి చూస్తే 80 టీవీలో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ 80,000 మర్డర్ చూస్తాడంటండి. ఓకే, అర్థమైందండి? అంటే ఈ మద్యానికి సంబంధించిన విషయాలు కానీ లేదా మర్డర్ చేసే విధానం కానీ ఇవన్నిటిని కూడా మనిషి చూసి వాటిని హృదయంలో చేర్చుకుని నేను కూడా అలా మారాలి, నేను కూడా అలాగ దొంగతనం చేయాలి, నేను కూడా ఆ విధముగా మర్డర్లు చేయాలి, నేను కూడా ఆ విధంగా రౌడీలాగా ప్రవర్తించాలని చెప్పి ఈ లోకంలో ఉండేటువంటి ఈ మీడియాకి భయంకరమైనటువంటి యొక్క వాటికి మనిషి ఏమవుతున్నాడంటే ప్రభావితం అయిపోయి మనిషి హృదయాలు చెడిపోతున్నాయి. మనిషి హృదయాలు ఏమైపోతున్నాయి? చెడిపోతున్నాయి. అందుకనే మనిషి అంటండి 2 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు అంటండి 5:30 గంటల సేపు సోషల్ మీడియాకి టయాన్ని వెచ్చిస్తున్నాడంట. మరి అది మంచికో చెడుకో మీరే అర్థం చేసుకో. ఒకవేళ వ్యర్థపరుచుకున్నాడంటే కనుక మీరు నన్ను అపార్థం చేసుకుంటారేమో. ఓకే, ఏంటండి 2 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు అంటండి రోజుకి 5:30 గంటలు. ఓకేనా? మన పిల్లలు ఎన్ని గంటలు తీసుకున్నారు ఫోను? రోజుకి 5:30 గంటల సేపు మనిషి ఫోన్లో ఉంటున్నాడు అంటే అండి. 18 సంవత్సరాల నుంచి ఆ పైబడి ఉన్నటువంటి వ్యక్తులు అంటండి రోజుకి 8 గంటల సేపు ఫోన్తోనే లేకపోతే సోషల్ మీడియాతోనే ఉంటున్నారంటే. సరిపోద్దా సరే? ఇంకెక్కువ ఉంటుందేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని చూసినా బంధాలు అర్థం చేసుకుంటున్నావా? భార్య యొక్క ప్రేమ అర్థమవుతుందా నీకు? భర్త యొక్క ప్రేమ అర్థమవుతుందా? తల్లిదండ్రుల యొక్క కష్టం మీకు అర్థమవుతుందా? అన్నదమ్ముల యొక్క అనురాగాలకు అర్థమవుతున్నాయా? ఈ రోజున భయంకరంగా మనిషి గంటలు నీ హృదయాన్ని పాడు చేసే వాటి మీదే కేంద్రీకరిస్తున్నాం. మన జీవితాల్లో ఏమాత్రము కూడా కారణం కానిటువంటి వాటి మీదే మన మనస్సుని నిమగ్నం చేస్తున్నామే తప్ప ఇంట్లో ప్రేమించేటువంటి భార్య, ఇంట్లో ప్రేమించే భర్త, ఇంట్లో నీ కోసం త్యాగం చేసే తల్లిదండ్రులు ఉన్నారనే సంగతి ఈ రోజున సమాజం మర్చిపోతుంది. నేను అడుగుతున్నా, ఈ రోజున ఎంతమంది హృదయాలు చెడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి? బాగు చేయండి అయ్యా. నన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా అనేటువంటి వైరస్, ఈ సెల్ ఫోన్ అనేటువంటి యొక్క అడిక్షన్, ఈ భయంకరమైన వ్యక్తిత్వం నుంచి నన్ను విడిపించి ప్రభువా. నేను వాక్యం ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన అనేక మంది జీవితాలలో బైబిల్ రీడ్ చేసేటువంటి ఆ యొక్క వ్యక్తిత్వము రాను తగ్గిపోతుందంటండి. ఒకప్పుడు పెద్దవాళ్ళు 58% వారానికి బైబిల్ చదివారంటండి. తర్వాత 47% తగ్గిపోయింది. 1946 నుంచి 64 సంవత్సరంలోపు చూస్తే కనుక 42% తగ్గిపోయింది. ఇంకా మనం చూసినట్లయితే ఈ రోజున 32%. ఎంతమందిని ఈ రోజున మన హృదయాలలో దేవుని వాక్యానికి చోటిస్తున్నారు? ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని హృదయం ధ్యానించగలుగుతున్నారని చెప్పి మిమ్మల్ని దేవుడు ప్రశ్న అడిగితే ఎంతమంది చెప్పగలుగుతారండి? నాకు ప్రతిరోజు కూడా బైబిల్ చదివే అలవాటు ఉంది, బైబిల్ చదవకుండా నేను ఏ న్యూస్ పేపర్ చదవను, బైబిల్ చదవకుండా ఏ సెల్ ఫోన్ చూడను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారని క్రైస్తవ సమాజంలో?
దయచేసి గమనించండి. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యం మన జీవితాలలో ఏం చేస్తుంది అని మనం చూసినట్లయితే కనుక మన హృదయాల్లో పట్టినటువంటి ప్రతి జంక్, ఏమంటారు తెలుగులో, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధన అపవిత్రత అంతటినీ కూడా పోగొట్టేది దేవుని యొక్క వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 26వ వచనంలో దేవుని యొక్క వాక్యము అనే నీళ్ళు ఆ ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరుస్తున్నాడు అంటాదండి. అంతేనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. మహిమగల సంఘము గాని ఆయన తాను ఎదుట తాను నిలబెట్టుకోవాలని వాక్యమనే ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మన హృదయాలని పవిత్రపరిచేటువంటి విధానం, మన హృదయం చెడిపోయినటువంటి జంకు పెట్టినటువంటి భయంకర కల్మషం అయిపోయినటువంటి అనేకమైనటువంటి అజితేంద్రాల చేత నింపబడినటువంటి మన హృదయాలని బాగు చేసేది ఏకైక డిటర్జెంట్ అనుకోవచ్చు, లేదా ఏకైక ఒక రియేజెంట్ ఏదైనా ఉందంటే అదేంటంటే వాక్యమైన ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వినుట వలన మనకి ఏం కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది. అంటే మన దేవుని పట్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా, దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా మన హృదయాలు మార్పు చెందుతాయి. అందుకనే బైబిల్ మనం ఎలా చదవాలంటే, నన్ను బాగా పట్టుకున్నటువంటి ఒక మంచి మాట, బైబిల్ అనేది మనము ఇన్ఫర్మేషన్ కోసం చదవకూడదు, సమాచారం కోసం చదవకూడదు. దావీదు ఏమయ్యాడు, దావీదు తండ్రి ఏమయ్యాడు, దావీదు కొడుకులు ఏమయ్యారు, దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఇదంతా సెకండరీ. తెలుసుకోవడం మంచిదే. బైబిల్ ఎప్పుడూ కూడా మనము ఇన్ఫర్మేషన్ కోసం చదవద్దు. బైబిల్ ఎప్పుడూ కూడా ట్రాన్స్ఫర్మేషన్ కోసం చదవాలి. హల్లెలూయా. బైబిల్ అనేది మనకి సమాచారం కోసం కాదు. బైబిల్ ఎందుకు చదవాలంటే గనక మన హృదయ మార్పిడి కోసం చదవాలి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివితే గనక ఆయన మకరందాన్ని ఆస్వాదించి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనుక్షణము కూడా మనకు నేర్పించేది దివ్యమైనటువంటి దేవుని వాక్యము గనక మన వాక్యాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి. ఎందుకనంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే గనక పైనున్న వాటిని వెతకండి. మన దేవునితో కూడా లేపబడినటువంటి సత్యాన్ని మనం గమనించినట్లయితే మన మనసు ఎక్కడ ఉంటుందో తెలుసండి? పైనున్న వాటి మీదే ఉంటుందంటండి, భూలోకమైన వాటి మీద ఉండదంటండి. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, ఒక రోజును విడిచిపెడతాం. అందుకనే మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పునాదుల పట్టణం కొరకు ఎదురు చూశారే తప్ప ఈ లోకంలో ఉన్న ఆస్తి మీద వాళ్ళకి మనసు లేదు, ఈ లోకంలో ఉన్న అంతస్తుల మీద వాళ్ళకి మనసు లేదు. ఈ రోజున మన ఆస్తి, మన అంతస్తు దేవునితో ఏకీపించడంలో విభేదిస్తే గనక దయచేసి గమనించండి, ఇవన్నీ కూడా ఒక రోజును విడిచిపెట్టేవే అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే మూడవదిగా మనం చూసినట్లయితే, మనము మన గురించి మన మనసులో ఎలాగ ఆలోచిస్తున్నాం. ఓకేనా? మన గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం. ఓకే, రైట్. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదవమ్మా. 12:2 1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆమెకు సమర్పించుకునుడని. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను, మీరు లోకమైనదని అనుసరించకుండా ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించినట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. రైట్. దయచేసి మన మనసు గురించి ఎలా ఆలోచించుకుంటున్నా చెప్పండి. మీ గురించి మీరు ఎలా ఆలోచించుకుంటున్నారు? మిమ్మల్ని గురించి మీరు ఎలా ఆలోచించుకుంటున్నారు చెప్పండి. మన గురించి మనం ఎలా ఆలోచించ 2 రకాలు ఉంటాయి ఇక్కడ. మన గురించి మనం ఆలోచించిన విధానం 2 రకాలు. ఒకటి పరిసయ్యుల లాంటి
ఆలోచన, రెండోది సుంకర్ లాంటి ఆలోచన. అంటే మన కోసం గొప్పగా ఆలోచించుకోవడం, రెండోది మన కోసం తగ్గించుకుని ఆలోచించుకోవడం. అయితే ఈ రోజున మన కోసం మనం ఎక్కువ ఆలోచించుకునే వారిగా ఉండకూడదు. ఓకేనా? ఈ పరిసయ్యులు వాళ్ళ కోసం ఎక్కువ ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మేము చాలా పరిశుద్ధులం, మేము చాలా మంచోళ్ళం, మేము అందరిలాంటోళ్ళం కాదు, మేము సెపరేట్, మేము ప్రత్యేకించబడిన వాళ్ళు, మేము ఇక్కడున్న వారికంటే మేము చాలా 100 రెట్లు చాలా బెటర్, మేము వీళ్ళలాంటోళ్ళం కాదు, మేము చాలా ఎక్కువ ఉపవాసాలు ఉంటాం, మేము చాలా అన్ని విషయాల్లో కూడా దశంభాగాలు ఇస్తాం అని చెప్పి వీళ్ళ కోసం ఎక్కువగా వీళ్ళు ఆలోచించుకోవడమే కాకుండా వీళ్ళు ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఒక ప్రత్యేకతను కోరుకునేటువంటి వ్యక్తులుగా అక్కడ కనిపిస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ హృదయం నిండా కూడా స్వార్థం, వాళ్ళ హృదయం నిండా కూడా ఒక రకమైనటువంటి ద్వేషం వాళ్ళ హృదయాలు నింపుకున్నటువంటి వ్యక్తులు. వీళ్ళకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యక్తిత్వం ఏంటో తెలుసండి. ఈ యొక్క పరిసయ్యులకు ఉన్నటువంటి స్వభావాన్ని మనం చూసినట్లయితే వాళ్ళ జీవితాల్లో, మీరు బైబిల్ గ్రంథంలో పరిసయ్యుల యొక్క వ్యక్తిత్వం గురించి చదివినట్లయితే చాలా భయంకరంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మంచి తెల్ల వస్త్రాలు వేసుకుని సమాజంలో అందరూ కూడా మమ్మల్ని గొప్పోళ్ళు అనుకోవాలి, మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని చూసి భయపడాలి అనేటువంటి ఆ స్వభావంతో ఈ పరిసయ్యులు బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. అంటే పరిసయ్యుల యొక్క ఆలోచన విధానం ఎలాంటిదంటే వాళ్ళ కోసం వాళ్ళు గొప్పగా ఆలోచించుకునే మనసు. అంతేకాకుండా అనేక రకాలుగా ఇతరుల్ని గాయపరిచేటువంటి స్వభావం. మీరు చూసారు కదండి, యేసు ప్రభు వారిని నీకెవరిచ్చారు ఈ అధికారము, ఈ యొక్క మనుషుల యొక్క పాపాలు తీసే అధికారం నీకు ఎవడిచ్చాడు అని చెప్పి మాట్లాడేటువంటి భయంకరమైన పరిస్థితి ఈ పరిసయ్యులది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ యొక్క మన మనసును గూర్చి పొరపాటున కూడా పరిసయ్యుల్లాగా ఊహించుకోకూడదు. పరిసయ్యుల్లాగా మన మనసును గూర్చి మన మనసులో ఎప్పుడు కూడా ఎలా ఊహించుకోకూడదు? మేము గొప్ప అనే ఆలోచన అన్నడు కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఈ పరిసయ్యులు వాళ్ళ జీవితాలలో యేసు ప్రభువు వారు బ్రతికున్నట్టు 33.5 సంవత్సరాలు సేవ చేశారు. ఈ 3.5 సేవలో అనేక వాక్యాలు విన్నారు, అనేకమైనటువంటి అద్భుతాలు చూశారు, అనేక రకాలుగా ప్రభువులో ఉన్నటువంటి లోపాలు ఎత్తు చూపించాలి ఆయన వెంట వెళ్ళారు. కానీ ఒక్క వాక్యమైనా కానీ వాళ్ళని ప్రభావితం చేసిందా? ఒక్క వాక్యమైన వాళ్ళ జీవితాన్ని మార్చిందా? ఒక్క వాక్యమైనా కానీ వాళ్ళ హృదయాలని ఆలోచింపజేసిందా? ఒక్క వాక్యమైనా కానీ వాళ్ళ బ్రతుకులని ఆలోచింపజేసేట్లుగా చేసిందా? చెయ్యలేదు. ఎందుకనంటే వాళ్ళ హృదయాలు దేవునికి చోటు ఇవ్వలేదు. వాళ్ళ హృదయాలు దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా వాళ్ళకి బండలాంటి హృదయం వచ్చేసింది. అందుకనే హెజ్కేల్ అంటాడు కదా, నీలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తానంటాడండి. అంటే వీళ్ళ హృదయాలు కఠినమైపోయినాయి కాబట్టి ఆయన చెప్పిన వాక్యాలు ఏది కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకి అర్థం కాలేదు. రెండోదిగా మనం చూసినట్లయితే గనక, మన జీవితాల్లో ఎప్పుడూ కూడా మనల్ని మనం బాగా తక్కువ చేసుకునేవారు ఉండాలి, తగ్గింపు ఉండాలి, కానీ అతి ఓవరాక్షన్ ఉండకూడదు. అనే కాదండి. అంటే వినయ గర్వి అంటారు, పాస్టర్ గారు మంచి మాట అన్నారండి. ఓకేనా? వినయ గర్వి అంటే ఏంటండి? యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉండాలి అలా ఉండాలి మనం. ఓకేనా? ఎలా ఉండాలో అలాగ ఉండాలి, అంతే తప్ప లేకపోతే చాలా చోట్ల మీరు చూడండి, ఎదుటి వారికి మనం గౌరవించేటప్పుడు కానీ లేదా సేవకులను చూసేటప్పుడు కానీ గడగడగడలా వణిగిపోయి కొద్దిసేపు నటిస్తూ ఉంటాం. అవునా కాదండి? అంత అవసరం లేదండి. యాజ్ ఇట్ ఈస్గా ఉండడానికి. ఎందుకంటే ఎక్కువ తగ్గింపు అనేది మనం ఉండాలి. తగ్గింపు జీవితం చాలా మంచిది. అయితే మనల్ని మనం ఎక్కడికక్కడ నేను ఎలాంటి వాడిని అంటే, మేము చాలా పేదోళ్ళం, మేము పనికిరానోళ్ళం, మేము గుర్తింపు లేనోళ్ళం, మేము ఎవరికి కూడా ఇష్టంగా ఉండం, లేకపోతే మేము తక్కువ క్యాస్ట్ వాళ్ళం, లేకపోతే మేము తక్కువ ప్రాంతీయులము అని చెప్పి మనల్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడేటువంటి తత్వం కూడా చాలా నష్టం. మన మనసు గురించి అలా అనుకోకూడదు. ఎందుకనంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన మనం అందరము కూడా నేను క్రీస్తుతో సమపాలితో నేను బ్రతుకుచున్నవాడిని కాబట్టి నాకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. నేను హెచ్చుకి వెళ్ళను అలాగని చెప్పి లోలోకి వెళ్ళిపోను. సమపాలులు నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటానని చెప్పి మనం బ్రతకాలి. ఓకే. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే ఇతరులను గూర్చి ఎలా ఆలోచిస్తున్నాం. చదవండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం త్వరగా.
సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు. ఆ, ఉమ్, ఉమ్. ప్రైజ్ల హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా మన మనస్సులో ఒక ఆలోచన విధానం పెట్టుకోండి. ఇక్కడ ఇతరుల గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం. మీరు ఒకని ఎడల ఒకరు అనురాగము కలిగి ఉండండి. సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే అండి, అనురాగం. ఒకరి ఎడల ఒకరికి ఏముండాలంటే అండి, ప్రేమ. ప్రేమ ఇతరుల గురించి ఎప్పుడు కూడా ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకోండి. ఓకేనా? ఒకరికంటే ఒకరికి ఏం చేసుకోవాలండి, ఘనంగా ఎంచుకోవాలి. ఒకరికంటే మరొకరిని ఎక్కువ ఘనంగా ఎంచుకోవాలి. ఒకవేళ నాకంటే ఈయన చాలా భక్తిపరుడు అనుకోవాలి నా హృదయం, ఈమె నాకంటే మంచి ప్రార్థన పరులు, ఆమెలాగా నేను ప్రార్థన చేయాలి అని చెప్పి సర్వసాధారణంగా మనమందరము కూడా సహోదర ప్రేమను కలిగి, అంటే ఇతరులని ఎప్పుడు మనం ప్రేమించగలుగుతాం చెప్పండి? ఎప్పుడు ప్రేమించగలుగుతాం? ఇతరులని మనం అర్థం చేసుకున్నప్పుడే మనం ప్రేమించగలుగుతాం. అవునా కాదండి? అవునా కాదండి? కాబట్టి మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు నాకు దయచే ప్రభు అని చెప్పి ప్రార్థన చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరము కూడా సంఘానికి వచ్చిన మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, రేపు నీదో నాదో కూడా తెలియదు. బ్రతికిన ఈ కొద్ది కాలం ప్రతి ఒక్కరము కూడా ప్రేమ అనురాగాలతో బ్రతకండి. ఎదుటి వారిని అర్థం చేసుకునే మనస్సు నాకు దయచేసి. ఎందుకనంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడు మనకు అర్థమవుతారంటే, ఎదుటి వాళ్ళు ఉన్న బాధలో ఎదుటి వారిలో ఉన్న బాధలోకి నువ్వు ఆలోచిస్తే ఆ బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక బాబు, చిన్న బాబు భయంకరంగా దగ్గుకుంటూ నా దగ్గరికి ప్రార్థన చేయించకుండా వచ్చాడు. ప్రార్థన చేశాను. అయితే నెక్స్ట్ వీక్ నాకు కూడా భయంకరంగా దగ్గు వచ్చింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, రే ఇంత పెద్ద వయసులో ఉన్న మనమే దగ్గడానికి ఎంత ఇబ్బంది పడుతున్నా, ఆ చిన్న బాబు ఎలాగ బాధపడుతున్నాడని చెప్పి నెక్స్ట్ వీక్ వాడి దగ్గరికి వచ్చేసరికి నేను వాడిలో ఊహించుకొని వాడి కొరకు భారంతో బాధ్యతతో ప్రార్థన చేశాను. మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను. అంటే ఎప్పుడు నాకు అర్థమవుతుందంటే, ఎదుటి వ్యక్తి యొక్క బాధని నా బాధగా భావించినప్పుడు, ఎదుటి వ్యక్తి కష్టాన్ని నా కష్టంగా భావించినప్పుడు, ఎదుటి వ్యక్తి యొక్క భారభరిత హృదయాన్ని నా హృదయంగా భావించినప్పుడు, ఆ ప్లేస్లో నేనున్నప్పుడు ఆ యొక్క వ్యక్తిత్వం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనమందరము కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండండి. చివరిగా లాస్ట్గా మన జీవితాలలో చర్చిని గురించి ఎలా ఆలోచిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. కొందరు మానుకున్నట్లు సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఆ దినము సమీపించుట, ప్రేమ చూపించి సత్కారం చేయుటకు ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం సంఘమును గూర్చి ఎలా ఆలోచిస్తున్నా? నేను సంఘమును మా కుటుంబంగా ఎంచుకుంటున్నాను. సంఘమును నా ముఖ్య సంతోషములన్నిటికంటే నా సంఘం నాకు ప్రాముఖ్యం. నా సంఘం నాకు దేవుడిచ్చిన గొప్ప రక్త సంబంధం కన్నా ఉన్నతమైన బంధం అని చెప్పి మన హృదయాల్లో భావించేటువంటి మనసును దేవుడు మనకి ఇవ్వాలి. సంఘం ఎందుకనంటే గనక మనల్ని సంఘము పవిత్రపరిచేది, సంఘము ఐక్యపరిచేది, సంఘం ధైర్యపరిచేది. ఇంత విలువైన సంఘం గురించి అనేకమైన విషయాలు మనం విన్నాం. ఇప్పుడు సమయం కాదు కాబట్టి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. విలియం జేమ్స్ అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు: ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ మై జనరేషన్. నా యొక్క జీవితంలో, నా యొక్క తరములో ఒక ప్రత్యేకమైనటువంటి ఆవిష్కరణ, లేకపోతే నేను తెలుసుకున్నది ఏదైనా ఉందంటే అది ఏంటంటే గనక మనిషి యొక్క జీవితాలు మనిషి యొక్క ఆలోచన బట్టి మారిపోతూ ఉంటాయి. మనిషి యొక్క జీవితం, నేను ప్రతి వ్యక్తిని నేను పరిశీలించిన తర్వాత నేను తెలుసుకున్నటువంటి విలువైనటువంటి ఒక ఆవిష్కరణ, లేకపోతే ఏమంటారని తెలుసుకోవడాన్ని డిస్కవరీ అనేది గుర్తించింది, నేను కనిపెట్టింది ఏది ఉన్నదంటే అది ఏంటంటే కనుక ఒక మనిషి యొక్క భవిష్యత్తు, ఒక మనిషి యొక్క జీవన శైలి అతని ఆలోచన విధానం బట్టి మారిపోతూ ఉంటుంది. అంతే కదండి? మన ఆలోచన విధానాన్ని బట్టి మన యొక్క జీవన శైలి మారిపోద్ది.
మన ఆలోచన విధానాన్ని బట్టే మన యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. మన ఆలోచన విధానం బట్టే మన జీవిత భవిష్యత్తు అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనిషి జీవితంలో ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది కనుక మనమందరం కూడా మంచిగా ఆలోచించే జ్ఞానం నాకు ఇవ్వండి ఆయన, మంచిగా ఆలోచించే కృప నాకు ఇవ్వండి ఆయన, నా మనస్సుని నీ స్వాధీనంలో ఉంచుకునేటువంటి కృప నాకు ఇవ్వను ప్రభు అని చెప్పి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని అందరూ కూడా విలువైనటువంటి వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. నా మనస్సు చెడిపోయిన నా మనస్సును బాగు చేయగల సమర్థుడా, చెడిపోయిన నా జీవితాన్ని, చెడిపోయిన నా మనస్సుని బాగు చేసే పరమ వైద్యుడా, నీ వద్దకు నేను వచ్చి ఉన్నాను. నా మనసును బాగు చేయి, చెడిపోయిన నా మనసును బాగు చేయి, పాడైపోయిన నా మనసును బాగు చేయి. నా మనసు బాగుపడితే నా యొక్క భవిష్యత్ అంతా కూడా స్థిరపరచబడతాయి. నా మనసు బాగుపడితే నా జీవితం అంతా కూడా చక్కగా స్థిరపరచబడతాది. నా మనస్సు మారాలి అయ్యా నా తండ్రి, నా యొక్క ప్రవక్తన మారాలి, నా ఆలోచన విధానం మారాలి తండ్రి. అయ్యా గుప్పిడంత మనసు నా బ్రతుకంతని ప్రభావితం చేస్తుందని, ఇప్పటికే నా మనసులో వచ్చిన దురాలోచనలు నా యొక్క జీవితాన్ని వినాశనం చేసిన నాయన, చక్కని భవిష్యత్తుని పాడు చేసి, ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తుని పాడు చేసింది నా మనసే తండ్రి. చెడిపోయిన ఈ మనసుని బాగు చేయమని దావీదు ఆ రోజున, దేవా నూతన మనస్సుని నాకు నూతనంగా పుట్టించు, స్థిరమైన మనస్సును నాకు నూతనంగా పుట్టించు అని ఏ విధంగా ప్రాధేయపడ్డాడో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా స్థిరమైన మనస్సుని, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన ప్రవక్తన, స్థిరమైన జీవన విధానము నాకు నూతనంగా పుట్టించిన ఆయన, నీ కొరకు సాక్షిగా బ్రతికే ఆ గొప్ప భాగ్యము నాకు ఇవ్వను ప్రభు అని చెప్పి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎందరైతే ఈ వాక్యము ద్వారా అయా వింటున్నారో తండ్రి, వాళ్ళందరి జీవితాలలో దేవా ఒకే ఒక్కటి ప్రభు, మనసు బాగుపడితే చాలు, హృదయం బాగుపడితే చాలు. హృదయం బాగు చేసేటువంటి గొప్ప దేవుడు నీవే తండ్రి. ఎందరెందరో ప్రభు త్రాగుబోతుల యొక్క మనసును బాగు చేసావు తండ్రి, భయంకర వ్యసన పరుల యొక్క మనసును బాగు చేసావు తండ్రి. అయ్యా మా మనసును కూడా బాగు చేసి స్థిరంగా బ్రతికేటువంటి కృపమాకి ఇవ్వని, చంచలాత్మైన హృదయాన్ని మాలో తీసివేయను, చంచలమైన మనస్సును మాలో తీసివేయను ఆయన. అయ్యా స్థిరమైనటువంటి మనస్సుని అయ్యా నాలో దయచేయను ఆయన. అయ్యా నా తన మనస్సే ప్రభా ఏ విధముగా తన జీవితంలో మనస్సుని పాడు చేసుకున్నాడో తండ్రి, నా మనస్సు పాడవకూడదు తండ్రి ప్రభా. అయ్యా ఉజ్జియా ప్రభ ఏ విధంగా తన జీవితంలో మనసుని పాడు చేసుకున్నాడో తండ్రి, నేను ఆ విధంగా మనసుని పాడు చేసుకోకూడదు నాయన. సొలొమోను స్థిరపడిన తర్వాత ఏ విధంగా తన మనసుని పాడు చేసుకున్నాడు, నేను అలా మనసుని పాడు చేసుకోకుండా నా మనసుని బాగు చేసే నీ చేతిలో నా మనసుని పెట్టడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.